ఆర్వై న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అడుగంటిన బోర్లు, ఎండిపోతున్న వరి పైర్లు, పంటను కాపాడేందుకు అన్నదాత ప్రాణం పెట్టి పోరాడుతున్న దృశ్యాలు రామయ్యంపేటలో కనిపిస్తున్నాయి. రామయ్యంపేట మండలంలో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోయాయి. బోర్లు అడుగంటిపోవడంతో వేల ఎకరాల్లో వరి పంట ఎండుముఖం పట్టింది. దీంతో రైతులు ట్యాంకర్లపై ఆధారపడుతూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండిన వరి పైర్లు, ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న రైతులు, ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు. రాయలాపూర్ కు చెందిన రైతు నర్సాగౌడ్ 2 ఎకరాల వరి పంటను కాపాడేందుకు గత కొద్ది రోజులుగా ₹1000 ఖర్చు చేసి నీటి ట్యాంకర్లు తెప్పిస్తున్నారు. అయినా పంట నిలుస్తుందో లేదో అన్న ఆందోళన వెంటాడుతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. పంట వస్తుందో రాదో తెలియడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. లేదంటే అన్నదాత ఆశలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలాపూర్ గ్రామంలో బోర్లన్నీ అట్టడుగు చేరుకున్నాయి. పొలాలన్నీ వెండే స్థాయికి వచ్చినాయి కాబట్టి ట్యాంకర్తో నీళ్లు పోసుకుంటున్నాము. అలాగే మచ్చరాజుపల్లి పక్క నుండి వెళ్ళిన కొండపోచమ్మ కాలువను మా పోదయ కుంటలకు తవ్వించినట్టయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా గ్రామాలకు అందరికీ వెసులుబాటు ఉంటుందని కోరుతున్నాము. ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని తొందరగా ఆ కాలువను తవ్వించి మాకు నీళ్లు పోతే కుంటలకు మళ్లించాలని కోరుకుంటున్నాము.